నమస్కారం. మనలో ఈ డివైన్ శక్తిని ఆర్ డివినిటీని పెంచుకోవాలంటే ఎలా? అంటే పాజిటివ్ ఎనర్జీని మనలో పెంచుకోవాలంటే ఎలా? మనలో రెండు శక్తులు ఉంటాయి. ఒక డివైన్ శక్తి, ఒకటి డీమన్ శక్తి. డివైన్ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ, అదే నెగిటివ్ ఎనర్జీని డీమన్ శక్తి అంటారనమాట. సో ఈ పాజిటివ్ శక్తి ఆర్ ఈ డివైన్ ఎనర్జీని మనము ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, మనం ఎప్పుడైతే కామ్, కూల్, రిలాక్స్డ్గా ఉంటామో అప్పుడు ఈ డివైన్ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బాగా ఇరిటేటింగ్గా, అంటే ఎప్పుడు అరుస్తూ ఆర్ బ్లేమ్ చేస్తూ, ఎప్పుడు కూడా చాలా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో దిస్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ ఆర్ డీమన్ శక్తి. సో మనము దేనికి ఎక్కువ ఫీడింగ్ ఇస్తామో, అంటే దేన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తామో అదే మనం అవుతాం. ఒకవేళ మనము ఈ డివైన్ శక్తికి ఎంకరేజ్మెంట్ ఇస్తే, అంటే ఈ డివైన్ శక్తిలో ఉన్న కామ్నెస్, కూల్గా ఉండడం ఆర్ ప్రశాంతంగా ఉండడం, ఇట్లాంటివి మనము అలవాటు చేసుకుంటే మనలో డివినిటీ పెరుగుతుంది, మనలో ఒక గ్లో వస్తుంది, ఒక డివైన్ గ్లో. కొంతమంది చూడండి ఎంత కామ్గా, పీస్ఫుల్గా కనిపిస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ దగ్గర కూర్చుంటే కూడా మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ డివైన్ శక్తిని పెంచుకుంటూ ఉంటారు. సో అన్నెసరిగా మాట్లాడడం, రెస్ట్లెస్గా ఉండడం అలా ఉంటారు. అదే కొంతమంది దగ్గర మనం ఉంటే ఒకలాగా అసలు వాళ్ళు ఊరికేనే అరుస్తూ ఆర్ తిట్టుకుంటూ ఆర్ చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే మనకి అసలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ. సో దాన్ని మనం తగ్గించాలి. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తాను. సో పాజిటివ్ ఎనర్జీ ఆర్ ఈ డివైన్ శక్తిని పెంచాలి అంటే ఫస్ట్ మనము చాలా చాలా కామ్గా, కూల్గా, పీస్ఫుల్గా మనము ఉండగలగాలి. అలా ఉండాలి అంటే మనము చాలా ధ్యానం ఆర్ సాధన ప్రాసెస్లో మెల్లమెల్లగా మనల్ని మనం కూల్ డౌన్ చేసుకుంటూ, మన థాట్స్ని తగ్గించుకుంటూ, మన కోపాన్ని అన్నిటినీ కూడా తగ్గించుకుంటూ పోతే అప్పుడు మనం ఆటోమేటిక్గా కూల్ అవుతాం. అవతలి వ్యక్తి ఏమన్నా కూడా, ఏం మాట్లాడినా కూడా మనం రియాక్ట్ కూడా అవ్వం, ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. సో అది మన డివైన్ శక్తిని మెల్లమెల్లగా పెంచుతుంటుంది. అదే మీరు చూడండి, మీకు ఊరికేనే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి ఆర్ ఊరికే తిట్టేస్తున్నారు ఆర్ చాలా 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 రెస్ట్లెస్ ఉంటున్నారు, నాకు ఇదే కావాలి, ఇదే చేయాలని ఉంది, ఆర్ అసలు ఎవరి మాట వినబుద్ధి కావట్లేదు. సో ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనమాట. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీరు ఆలోచించాలి. ఒక పని చేసే ముందు ఆర్ ఒకరి మీద అరిచే ముందు ఆర్ ఒక నెగిటివ్ థాట్ మీ మైండ్లో నడిచేటప్పుడు మీరు ఆలోచించాలి, ఇది ఎందుకు వస్తోంది అసలు అని ఆలోచించి, మీరు అరిచే ముందు రెస్ట్లెస్గా ఉన్నప్పుడు ఆలోచించి దాన్ని మెల్లమెల్లగా ఆ థాట్స్ని కానీ ఆర్ ఆ రెస్ట్లెస్నెస్ని కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకుంటూ పోవాలి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, ఒక్క రోజులో అయ్యేది కాదు, మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. కానీ ఎప్పుడైతే మనలో ఈ డివైన్ ఎనర్జీ ఆర్ డివైన్ పవర్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మీకు తెలియకుండానే మీకు ఈ వరల్డ్ అంతా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ మీలోనే మీకు చాలా పీస్ఫుల్గా కామ్నెస్ అది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు ఒక డివైన్ ఎనర్జీతో మీరు అందరినీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక ఎపిసోడ్లో ఆర్ ఇంకొక బ్లాగ్లో నేను ఇంకా నెక్స్ట్ దీనికి ఎలా ప్రాసెస్ చేయాలి, ఈ ఎనర్జీ, డివైన్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ.